యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సినిమాల పరంగా ఫుల్ బిజీగా ఉన్నాడు. బాహుబలి సిరీస్ తర్వాత తనకు సలార్, కల్కి 2898 ఏడి చిత్రాలతో మంచి కమర్షియల్ సక్సెస్ లు సాధించడంతో బాక్సాఫీస్ వద్ద జోరు పెంచాడు. కెరియర్ లో ఎన్నడూ లేని విధంగా సినిమాలను ట్రాక్ లో పెట్టి ఫ్యాన్స్ ను ఖుషి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రాజాసాబ్, ఫౌజీ సినిమాలను ప్యారలల్ గా షూటింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఇందులో రాజాసాబ్ దాదాపు పూర్తి కావచ్చింది. నిజానికి రాజాసాబ్ ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, షూటింగ్ డిలేలతో సినిమా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. దీంతో దీని ప్రభావం ప్రభాస్ మిగతా సినిమాల మీద కూడా పడింది. అయితే ప్రభాస్ నుంచి రాబోయే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో కల్కి 2 పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దీనికి తగినట్టుగానే దర్శకుడు నాగశ్విన్ కూడా కథను ఓ రేంజ్ లో ప్రిపేర్ చేస్తున్నాడు. నిన్నటి వరకు కొత్త ప్రాజెక్టులపై ఆసక్తి చూపని నాగశ్విన్ తాజాగా ప్రభాస్ ప్రాజెక్టును పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం కూడా ప్రభాస్ అనే చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ గ్యాప్ లేకుండా సినిమాలను చేస్తుండటంతో పాటు తన ట్రాక్ లో ఇప్పటికే మరో 2 సినిమాలు సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. దీంతో కల్కి సీక్వెల్ ఇప్పట్లో రెడీ అయ్యే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. అందుకే నాగశ్విన్ తన ఫోకస్ మొత్తాన్ని మరో ప్రాజెక్టు మీదకు షిఫ్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికోసం ఆలియా భట్ లీడ్ రోల్లో ఒక లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ను తెరకెక్కించడానికి నాగశ్విన్ రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆలియా కూడా నాగశ్విన్ మీద ఉన్న నమ్మకంతో ఈ ప్రాజెక్టును ఓకే చేసిందట. మరి ఇది ఎలాంటి సినిమా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక ఆలియా ప్రాజెక్టు పూర్తయ్యేసరికి ప్రభాస్ కూడా కొద్దిగా ఫ్రీ అయ్యే అవకాశాలుంటాయి. ప్రభాస్ ఫ్రీ అయ్యాక కల్కి 2 ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందనేది తెలుస్తోంది.